కేరళ, అసోం, పుదుచ్చేరి ఫలితాలు ఎటువైపు? సంప్రదాయ ఓటరు తీరు మారనుందా? కేంద్రంపై వ్యతిరేకత అనుకూలమా? ఈ ఫలితాలు జాతీయ, ప్రాంతీయ పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతాయా అంటే అవుననే విశ్లేషకులు అంటున్నారు. ఇది కేంద్రంలో బీజేపీకి, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉనికికి, ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఉనికికి మధ్య జరుగుతున్న భీకర పోరుగానే అభివర్ణిస్తూ ఉన్నారు. కేరళ, అస్సోం, పుదుచ్చేరి ఫలితాలు ఎటువైపు? సంప్రదాయ ఓటరు తీరు మారనుందా? కేంద్రంపై వ్యతిరేకత అనుకూలమా? ఈ ఫలితాలు జాతీయ, ప్రాంతీయ పార్టీల భవిష్యత్కు కీలకమే. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరువాత ఆసక్తిని రేపుతున్న మరో రాష్ట్రం కేరళ. గత 10 ఏళ్లుగా ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి యూడీఎఫ్ కి అనుకూలంగా ఉన్నాయి. మనోరమ, యాక్సిస్ మై ఇండియా, ఆత్మసాక్షి, టైమ్స్ నౌ జేవీసీ, చాణక్య స్ట్రాటజీస్, పీమార్క్, మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్ ఇలా దాదాపు అన్ని సర్వే సంస్థలు యూడీఎఫ్ మ్యాజిక్ ఫిగర్ ను సాధించి విజయపీఠాన్ని అధిరోహిస్తుందన్న అంచనాలను వ్యక్తం చేశాయి. దీంతో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కు ఇది ఎదురుగాలి వీయనుందన్న సంకేతాలను పంపినట్లయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి గెలిస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం లభిస్తుంది. అంచనాలు తలకిందులై కాదని ఎల్డీఎఫ్ కే పట్టం కట్టారంటే ఇది కూడా జాతీయ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీల ఉనికిని చాటేందుకు ఉపయోగపడుతుంది. పైగా పినరై విజయన్ కు ఇది హ్యాట్రిక్ విజయం అవుతుంది. ఇక అస్సోంలో బీజేపీ వరుసగా 3వ సారి గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఎన్డీటీవీ, పీపుల్స్ పల్స్, టుడేస్ చాణక్య స్ట్రాటజీస్, ఆత్మసాక్షి ఇలా పలు సర్వే సంస్థలు అస్సోంలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం ఖాయమన్న అంచనాలను వ్యక్తం చేశాయి. ఇది అసలైన ఫలితాల్లోనూ నిజమైతే ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ పట్టును మరింత పటిష్టం చేస్తుందనేందుకు ఒక సిగ్నల్ గా భావించాల్సి ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు కీలకమైనవే. బీజేపీ, రంగస్వామి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా కలిసి పోటీ చేస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా, పీపుల్స్ పల్స్, ప్రజాపోల్, జేవీసీ ఇలా మెజారిటీ పోలింగ్ ఏజెన్సీలన్నీ సర్వేల్లో ఎన్డీఏ కూటమికి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టాయి. పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ సత్తా చాటిందంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మెల్లగా పట్టు బిగించనుందన్న దానికి సంకేతమవుతుంది. ఇలా ఈ ఫలితాలు దేశ రాష్ట్రాల రాజకీయాల్లో కీలకమైన మలుపు తిప్పేవి కానున్నాయి. మొత్తానికి 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వచ్చే ఫలితాలు దేశ రాజకీయాలపై ఈసారి అనూహ్యమైన ప్రభావాన్ని చూపనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కేంద్రంలో బీజేపీకి, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉనికికి, ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఉనికికి మధ్య జరుగుతున్న భీకర పోరుగానే అభివర్ణిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ఒక దిక్సూచిగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఫలితాలు జాతీయ రాజకీయాల్లోని ప్రధాన పార్టీలపై ప్రభావం చూపనున్నాయి. ఇది ఒక రకంగా ఎన్డీఏ, ఇండియా కూటమిలకు అగ్నిపరీక్షే. బీజేపీకి గెలుపు ఓటములు పెద్దగా ప్రభావం చూపవు. మరీ ముఖ్యంగా ఇండియా కూటమి భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చిపడేస్తాయి. రాహుల్ నాయకత్వానికి, ఇండీ కూటమిలోని పార్టీల ఐక్యతకు ఇది ఒక రెఫరెండంగా భావించొచ్చని అంటున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నికలు దిక్సూచి. జాతీయ, ప్రాంతీయ పార్టీల బలాబలాల్ని తేల్చే ఎన్నికలు. ఎన్డీఏ, ఇండియా కూటమికి అగ్ని పరీక్ష. బీజేపీ ఈ ఎన్నికలను తన తూర్పు మరియు దక్షిణ భారత విస్తరణ వ్యూహానికి పరీక్షగా భావిస్తోంది. అసోంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తే అది నార్త్ ఈస్ట్లో బీజేపీ తిరుగులేని శక్తి అని నిరూపిస్తుంది. ముఖ్యంగా బెంగాల్లో గెలిచినా లేదా టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చి గణనీయమైన సీట్లు సాధించిన హిందీయేతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుందన్న సంకేతం దేశం మొత్తం వెళ్తుంది.
ఇది మోదీ 3.0 ప్రభుత్వానికి నైతిక బలాన్నిస్తుంది. పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదానికి మరింత వెన్నుదన్నును ప్రజలిచ్చారని అనుకోవచ్చు. బెంగాల్లో మమతా బెనర్జీ మళ్లీ సక్సెస్ ను సాధించారంటే బీజేపీని హిందీయేతర రాష్ట్రాలు ఆమోదించడం లేదన్న భావనకు నిదర్శనమవుతుంది. కానీ వెస్ట్ బెంగాల్లో గత ఎన్నికల్లో కమలం పార్టీ సాధించిన పురోగతి ఈ భావన తప్పు అనేందుకు ఉదాహరణగా ఉంది. ఎటొచ్చి రోజురోజుకి దిగజారుతున్న ఇండియా కూటమికి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారనున్నాయన్నది విశ్లేషకుల భావన. ఎందుకంటే కాంగ్రెస్, అందులోని మిత్రపక్షాలు ప్రతి ఎన్నికల్లో భేదాభిప్రాయాలతో విఫలమవుతూ వస్తున్నాయి. బెంగాల్లో దీదీకి ఎదురు దెబ్బ తగిలినా అది కాంగ్రెస్ కు పరోక్షంగా శరాఘాతమే. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేయడం ఎన్డీఏకి బాగా కలిసొచ్చింది. ఢిల్లీ ఎన్నికల తరువాత ఆప్లోనూ ఈ మధ్య చీలికలు ఏర్పడ్డాయి. రాఘవ్ చద్దా సహా కొందరు రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడం కేజ్రీవాల్ నాయకత్వాన్ని, ఆప్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతోంది. గత బీహార్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎన్డీఏలో ఉత్సాహాన్ని, ఇండీ కూటమిలో నైరాస్యాన్ని మిగిల్చాయి. ఇండియా కూటమి నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపాయి. బెంగాల్లో మమత విఫలమైతే ఇప్పటికే చీలికలు పేలికలుగా ఉన్న ఎన్డీ కూటమి భవిష్యత్తు పెన్నం నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుంది. కేజ్రీవాల్, మమత లాంటి బలమైన విపక్ష గళాలు ఎన్డీ కూటమికి దూరమైనట్లేనని విశ్లేషకుల అంచనా. కేరళలో అందరికి తెలిసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముందరకు వస్తుందని అందరికీ అది తెలిసిన విషయం. తమిళనాడు వచ్చేటప్పటికి ట్రయాంగిల్ ఫైట్ కాబట్టి ఎవరు చెప్పలేకపోతున్నారు విజయ్ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది. కొన్ని సర్వేస్ విజయ్ మొదలు ఉంటానని అన్నారు. సో ఇది ఒక అద్భుతమైన విషయం అవ్వచ్చు తమిళనాడులో. బెంగాల్లో ఏమిటంటే మమతా బెనర్జీ 3 టర్మ్స్ అయిపోయింది, 4వ టర్మ్స్ ఉన్నాయి, 32% మైనారిటీ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు మమతాకే వేస్తారు. సో మెజారిటీ కమ్యూనిటీ ఏమాత్రమైనా మారిపోతుందా మమతాకి వ్యతిరేకంగా, దాని మీద ఆధారపడి ఉంటుంది. అడ్వాంటేజ్ చూడాలంటే ఉన్నది మమతా బెనర్జీ స్ట్రాంగ్గా ఉన్నది, అలాగే స్టాలిన్ కూడా. కానీ వాళ్ళకి వ్యతిరేకం కూడా ఎక్కువగా ఉన్నది. సో వాళ్ళు కూడా చాలా వరకు భయపడుతున్నారు రిజల్ట్స్ వ్యతిరేకంగా అవ్వచ్చు. ఏమాత్రం రిజల్ట్స్ వ్యతిరేకం అవినా మమతా బెనర్జీకి, స్టాలిన్కి, అలాగే అక్కడ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీకి మళ్ళీ వాళ్ళ పైకి రావడం కష్టం. ఎందుకంటే మన దేశంలో రాజకీయాలు చాలా క్విక్గా మారిపోయినాయి. ప్రాంతీయ పార్టీలు ఒకసారి ఓడిపోతే తిరిగి రావడం కష్టమైపోతుంది నేషనల్ పార్టీ మొదలు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పుంజుకుందనే సంకేతం వస్తుంది. అదే సమయంలో తమిళనాడులో డీఎంకే విజయం సాధిస్తే కూటమిలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఆశించిన ఫలితాలు రాకపోతే 2029 నాటికి ప్రతిపక్షాల ఐక్యత ప్రశ్నార్థకమవుతుంది. ఇది కూడా రాహుల్ నాయకత్వంపై నమ్మకాన్ని, ఎన్డీ కూటమికి మరిన్ని బీటలు వారటాన్ని సూచిస్తుంది. ప్రాంతీయ అస్తిత్వం, భాష, స్థానిక సంక్షేమ పథకాలు ఇవి ఈ ఎన్నికల్లో దోహదపడే అంశాలు. బెంగాల్, కేరళ, తమిళనాడులో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని ఓటరు నిలబెడతారా, లేక అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత ఓటింగ్ రూపంలో కనిపిస్తుందా అనేది చూడాలి. ముఖ్యంగా ఉచిత ప్రయాణం, నగదు బదిలీ వంటి పథకాల వల్ల మహిళా ఓటర్ల శాతం ఈసారి భారీగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. వీరి తీర్పు ఫలితాలను తలకిందులు చేయగలదు. దీంతో పాటు యువత కొత్త పార్టీల వైపు ఏ మేరకు మొగ్గు చూపుతారు, నటుడు విజయ్ లాంటి యువ నాయకత్వాన్ని ఏ మేరకు నమ్ముతారు అనేది తేలనుంది. ముఖ్యంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో 80% పైగా ఓటింగ్ నమోదవ్వడం అనేది ఓటర్లలో చైతన్యమా, ప్రభుత్వంపై వ్యతిరేకత లేక నమ్మకమా అనేదానికి కొత్త నిర్వచనాన్నిచ్చే అవకాశముంటుంది.